ఏమన్నా ఎలా ఉంది కొత్త ప్రభుత్వం? నీ పేడ వదిలిందిగా, వ్యవసాయం చేసుకుంటున్నాం హాయిగా. అవునవును, నేను సమగ్ర జలగన్న భూ సర్వే చేయించినా కదా, హాయిగానే ఉంటుంది. చిచ్చే, నీది ఒక సర్వేనా? తాడు బొంగరం లేని సర్వే. మా భూములన్నీ కొట్టేటాకి దొంగల పన్నాగం పన్నావు. దుర్మార్గుడా. అదేంటన్నా అడ్డంటా ఉన్నావు? పాస్బుక్లు ఇచ్చినా రాళ్ళు బాధినా మర్చిపోయినావా? ఏం మర్చిపోలేదు, నీ బోడీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మర్చిపోలేదు, నీ సైకో బొమ్మ ఉన్న పాస్బుక్ లో మర్చిపోలేదు, నీ దిష్టి బొమ్మ ముద్ర ఉన్న రాళ్ళు మర్చిపోలేదు. పోనీలే, అన్ని గుర్తున్నాయిగా, అదే నాకు సంతోషం. నీ బొంద తొక్కలక్కల నువ్వు చేసిన సర్వేని పక్కన పడేసి కూటమి ప్రభుత్వం సామాన్యులకి న్యాయం చేయడానికి రీసర్వే చేస్తుంది. అమ్మో అవునా? భూ సర్వే పేరుతో మీరు లాక్కున్న భూములన్నీ మళ్ళీ నిజమైన యజమానులకు ఇస్తుంది కొత్త ప్రభుత్వం. సచ్చింది గొర్రె. సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. అసలు గ్రామాల్లో పండగ కళ ఉందా? నేను ఈ సంక్రాంతికి సీఎం గా ఉంటే వేరే రేంజ్ లో పండగ ఉండేది. ఏం జరిగేది? 10 కోట్ల మంది జనం సొమ్ము దండగయ్యేది. నీ ప్యాలెస్ పక్కన చెట్టు ఎంచుకుని భజన చేయించుకునేవాడివి. అదే ఎక్క భజన. అయిపోయి